నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. అందరికీ నా సబ్స్క్రైబర్లకు, బంధువులకు, మిత్రులకు, కొలీగ్స్ కు, దేశవ్యాప్త 140 కోట్ల ప్రజల జనాభాకు నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ వీడియో తప్పక చూడవలసింది, ఎందుకంటే భారతదేశంలో కాలుష్య వాతావరణం నెలకొంది. సో మనం 2020లో చూసినాము, పాండమిక్ కరోనా వైరస్ వచ్చినప్పుడు ప్రభుత్వము ఎంతో బాధ్యత వహించి వ్యాక్సిన్ తయారు చేపించి అందరికీ ప్రాణరక్షణ ఇచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినా సో ప్రాణరక్షణ కలిగించే బాధ్యత ప్రభుత్వంది. సో ఈ వీడియో భారత ప్రభుత్వానికి అంకితం చేస్తున్నా. సో అదనమాట. ఇప్పుడు ప్రస్తుతము మన దేశంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే టఫెస్ట్ ఛాలెంజెస్ అన్నమాట. ఫ్రాక్చర్డ్ ఎకానమీ అంటే కుంటి పడిపోయింది, అప్పులతో మునిగిపోయింది. తెలంగాణ రాష్ట్రం అయితే అప్పుల మీద అప్పులు మునిగిపోయింది. భారతదేశం కూడా అప్పులతో మునిగిపోయింది. కావున దీని మూలంగా ఏందంటే ఇండైరెక్ట్ గా 140 కోట్ల జనాభా ఉన్నది ఇప్పుడు భారతదేశంలో. అది రోజు రోజు పెరిగిపోతుంది జనాభా. ఒకటి, ఇంకొకటి నిరుద్యోగం కూడా పెరిగిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్. ఇంకోటి ఏంది, పేదరికం కూడా పెరిగిపోతుంది. తర్వాత కాలుష్య వాతావరణం, ఇది చాలా డేంజర్. కాలుష్య వాతావరణం కూడా 100% పెరిగిపోయింది భారతదేశంలో. ఇంకోటి రైజింగ్ ద్రవ్యోల్బణం ఎందుకు పెరుగుతుందంటే జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్, ప్రెషర్స్. అంటే అమెరికా, యుక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్ ఇవన్నీ యుద్ధ వాతావరణం నెలకొంది కదా, దాని మూలంగా ఇండైరెక్ట్ గా ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, అన్ని ప్రైజెస్ పెరిగిపోవడం అనమాట. ఇంకొకటి రైజింగ్ డెప్స్, అంటే అప్పులతో మునిగి తేలుతున్న భారతదేశము, భారత రాష్ట్రాలు వెళ్తున్నాయి కాబట్టి పెట్టుబడులు తక్కువ వస్తాయి. స్లో ఎకానమీ గ్రోత్ అవుతుంది, ఎకానమీ గ్రోత్ కాదు. ఇంకోటి ఫ్రీబీస్ కల్చర్, ఉచిత స్కీములని, అదే ఫ్రీబీస్ కల్చర్ లో ఏమైతుందంటే డబ్బులు ఇట్లా ఎగరగొట్టేయాలి, ప్రజలకు పంచేయాలి. సో దాని మూలంగా ఏమైపోతుందంటే ఏదైతే కొనే పదార్థాలు ఉందో విపరీతమైన రేటు పెరిగిపోతుంది. ఇంకోటి రెగ్యులేటరీ చేంజెస్. రెగ్యులేటరీ అంటే నాణ్యత లేనందు కారణంగా రెగ్యులేటరీ చేంజెస్ అయినాయి కాబట్టి ప్రతి ఫార్మాలో గాని ప్రతి ఇండస్ట్రీ డూప్లికేట్ అరికట్టడానికి ఈ రెగ్యులేటరీ చేంజెస్ అయినాయి. సో క్వాలిటీ మెటీరియల్ రానికి ఇన్ని ఛాలెంజెస్ భారతదేశము చేయాలంటే దానికి ప్రభుత్వమే మూల కారణము. ప్రభుత్వమే దీన్ని అరికట్టాలి. సరైన క్రమశిక్షణ ఉన్న ప్రభుత్వాన్నిదే రానివ్వాలి. అది మీ చేతిలో ఉంది. ప్రజలు మీ ఓటు హక్కు చేతిలో ఉంది. సో నోటు తీసుకోకుండా ఓటు వేయండి. సో సరైన పరిపాలన వచ్చిందనుకో అందరు బాగుంటుంది. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాము. టాపిక్ వచ్చేసి ఇండియాస్ ఎయిర్ పొల్యూషన్ పబ్లిక్ హెల్త్ క్రైసిస్, జీరో ఎమిషన్స్ బై 2070. అంటే భారతదేశంలో కాలుష్య వాతావరణము చాలా పెరిగిపోయింది. దీని మూలంగా ఈ ఏడాదికి 1.64 మిలియన్ డెత్స్, అంటే 10,64,000 మంది చనిపోతున్నారు కాలుష్యంతోని. సో ఇంకోటి హౌస్ హోల్డ్ ఎయిర్ పొల్యూషన్, ఇళ్లలో కొన్ని ఊర్లలో కట్టెలు పోయి ఇప్పుడు వాస్తవానికి ఎల్పిజి సిలిండర్లు వచ్చిన నుంచి తగ్గిపోయినాయి, కానీ దాని మూలంగా కూడా 3.2 మిలియన్ డెత్స్ పర్ ఇయర్, అంటే 30,02,000 మంది చనిపోతుండ్రు. అందులో 2,37,000 మంది పిల్లలు చనిపోయారు 5 సంవత్సరాల లోపలు 2020 సంవత్సరంలో. ఇంకోటి ఆల్ ఆఫ్ ఇండియాస్ 1.4 బిలియన్, అంటే 140 కోట్ల జనాభా, 100% కంట్రీస్ పాపులేషన్, 100% పొల్యూషన్ ఉంది. ఆ పొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు పొల్యూషన్ ఉంటే స్మెల్ ఉంటుంది, లేదా బ్లాక్ స్మోక్ ఉంటుంది, కానీ పొల్యూషన్ ఉన్నతాన కనిపించేది, అది కంటికి కనిపించేది, పార్టికల్స్ కూడా కంటికి. దాన్ని 2.5 హార్మ్ఫుల్ పొల్యూటెంట్ అంటారు. సో అంటే భారతదేశం మొత్తము కాలుష్య వాతావరణంతో నిండుకపోయింది. సో భారతదేశంలో అత్యధిక జనాభా చచ్చిపోతున్నారు, ఎందుకంటే కాలుష్యం వల్ల. ఈ కాలుష్యం వల్ల పీల్చుకొని
వేరే విధ జబ్బులు వస్తాయి అన్నమాట. సో ఈ కాలుష్యం ఎవరు తయారు చేస్తారంటే మనుషులమే, మనమే తయారు చేస్తాం. ఎట్లా అంటే వెహికల్స్ ఎమిషన్స్, పెట్రోల్ వెహికల్స్ వాడి ఫ్యూయల్ కోల్ బాయిలర్స్ స్మోక్ రావడము, న్యాచురల్ గ్యాస్ ఏదైనా ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు న్యాచురల్ గ్యాస్ వాడడము, మన పవర్ జనరేషన్ కోల్ చేయడము, ఫ్యూమ్స్ కెమికల్ ఫ్యాక్టరీలో ఫ్యూమ్స్ ఉత్పత్తి చేయడము, ఈ కాలుష్యానికి గురైపోయి దీని మూలంగా వస్తున్నాయి. భారత ప్రభుత్వము ఎంతో అభివృద్ధి చెందింది, ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చినాయి. కావున ప్రభుత్వాన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ కల్పియాలి, జీరో ఎమిషన్స్ తేయాలని. కానీ ప్రజలకు తెలివి ఉండాలి. ప్రజలకు ఏముండాలి? కామన్ సెన్స్. నేను ఈ వెహికల్ వాడితే పొల్యూషన్ అవుతుంది, జబ్బులు కారణాలు అవుతుంది, నేను ఐ హ్యావ్ టు బై ఎలక్ట్రికల్ వెహికల్ కొనాలన్న ఉద్దేశం రావాలి. కానీ దానికి ఛార్జింగ్ స్టేషన్లు లేవు, పార్కింగ్ ఫెసిలిటీస్ లేవు. ఇదైనా ఇండైరెక్ట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఇంకొకటి ఇండైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఏమైతుందంటే ప్రజల్లో టెన్షన్స్ కు గురైతుండ్రు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మనిషి మానసికంగా పేదవాడైపోతుండు. ఆడు కరోడ్పతి గాని ఎవడే గాని మానసికంగా పేదవాళ్ళుగా అవుతుండ్రు. కావున దానికి తోడు దొంగలు వస్తున్నాయి. అదే బీపీ, షుగర్, బ్లడ్ ప్రెషర్, షుగర్, హార్ట్ డిజీజ్, స్ట్రోక్, డిప్రెషన్ అండ్ నిద్ర పట్టది. దీనికి గురైపోతారు జనాలు. సో దానికి ఏమైపోతుంది? భక్తి మార్గము, గుళ్ళల్లో దిగడము, పూజలు చేయడము, కొద్దిగా మెడిటేషన్ లాంటివి చేస్తే ఆత్మకు శాంతి కలుగుతుంది అనమాట. సో రీసెంట్లీ దుబాయ్ లో COP28 సమిట్ జరిగింది. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28th కాన్ఫరెన్స్ అనమాట 2023. అది ఫెయిల్యూర్ అయింది దుబాయ్ లో. సో దీని ఏంటంటే గ్లోబల్ ఎమిషన్స్, ఈ కాలుష్యం ప్రపంచంలో ఏ విధంగా ఉత్పత్తి అవుతుందో దాన్ని 1.5% ఏడాదికి తగ్గియాలి, 7% యాన్యువల్ తగ్గియాలి 2030 మటుకు, అకార్డింగ్ టు ప్యారిస్ అగ్రిమెంట్ అనమాట. ప్యారిస్ అగ్రిమెంట్ గోల్ లో భారతదేశం కూడా నమోదు చేసింది. మేము 2030 మటుకు కాలుష్యం అనేది ఇంత కంట్రోల్లో తెస్తాము, 2070 మటుకు కాలుష్యం అనేది జీరో ఉంటది అని ఒప్పందం చేసుకుందనమాట. సో దాని ఉద్దేశమే ఈ వీడియో కాబట్టి నేను చెప్తున్నా. సో ఈ గ్లోబల్ ఎమిషన్స్ 1.5 degrees రాకుట్టుగా ఇలానే ఉంచాలంటే ట్రిప్లింగ్ రీన్యూవబుల్స్, విండ్ పవర్, సోలార్ పవర్, డబులింగ్ ఎఫిషియన్సీ, 117 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. అందులో భారతదేశం కూడా ఉంది. 2030 మటుకు ఈ రెన్యూవబుల్స్ అంటే సోలార్ ఎనర్జీ మీద, విండ్ పవర్ ఎనర్జీ మీద దృష్టి పెట్టి సాధిస్తుంది అనమాట. COP28 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ 28 న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీ. ఇది ఒక కొత్త టెక్నాలజీ. దీని మూలంగా కూడా కాలుష్యం లేకుండా ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేస్తుంది. 5 ఏళ్లలో చేయాలి. ఇది R&D జరుగుతుంది కాబట్టి దీనికి తోడు 35 కంట్రీలు పాల్గొంటున్నాయి. ఇది త్రూ R&D ద్వారా. ఇంకోటి చైనా దేశం ఏమని చెప్తుందంటే మేము చైనా దేశంలో కాలుష్యము నిర్మూలన చేస్తాము 2050 మటుకు. మన భారతదేశం ఏమో 2070 మటుకు చేస్తామన్నది. చైనా ప్రభుత్వం ఏమో 2050 మటుకు చేస్తున్నది. క్లీన్ ఎనర్జీ, జీరో కార్బన్ ఎమిషన్ వెహికల్స్, వాళ్ళంతా జీరో కార్బన్ ఎమిషన్ వెహికల్స్ తోని నడుపుతారు. సో ట్రాన్స్పోర్టేషన్ గానీ, ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ టు పవర్ షిప్, ఈవెన్ పడవలు కూడా ఎమిషన్స్ లేకుండా నడుపుతారు అనమాట. ఇకపోతే బ్రెజిల్, మెక్సికో, చైన్, అర్జెంటీనా ఇవి విండ్ పవర్ లో ఎక్సలెంట్ అనమాట. 60% మటుకు గ్లోబల్ యావరేజ్ బట్టి ఇవి ఉత్పత్తి చేస్తున్నాయి. సో ఆ కంట్రీస్ ఎంతో అడ్వాన్స్గా ఉన్నాయి మన దేశం కన్నా. సో మోర్ దాన్ 60 కంట్రీస్ సపోర్టెడ్. అంటే ఈ యొక్క టెక్నాలజీకి 60 దేశాలు, భారతదేశం కూడా ఉంది కాబట్టి ఈ ట్రిప్లింగ్ రిన్యూవబుల్ ఎనర్జీ బై 2030 అంటే రిన్యూవబుల్ ఎనర్జీ ట్రిపుల్ చేస్తుంది 2030 మటుకు. ఇంకొకటి హైడ్రోజన్ పైప్ లైన్స్ చేస్తుంది యూరప్ దేశము. ఆ హైడ్రోజన్ పైప్ లైన్స్ చేసి
ఎమిషన్స్ కంట్రోల్ చేస్తుంది అనమాట. సో అలా భారతదేశము సెకండ్ హైయెస్ట్ రేట్ ఆఫ్ అడవులను కట్ చేసేయడంలో సెకండ్ హైయెస్ట్ రేట్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఎందుకంటే ఏడాదికి 4 లక్షల చెట్లు నరికేస్తుండ్రు ఓన్లీ ఢిల్లీలో. ఎందుకంటే మనది హిందూ సంప్రదాయం, హిందూ సమాజం చనిపోతే హిందూ సంప్రదాయం ప్రకారము కట్టెలతో కాల్చాలి కాబట్టి శవాన్ని. సో దాని మూలంగా ట్రెడిషనల్ ఫ్యూనరల్స్ అనమాట. దీన్ని ఏం చేయలేము. ఏం చేసినా ఏం చేయలేమంటే ఇప్పుడు మోడీ గవర్నమెంట్ అగ్రికల్చర్ లాస్ తీసుకొచ్చింది, ధర్నాలు చేసి ఆత్మహత్యలు చేసి దాన్ని చేసి మన కొత్త రూల్స్ వచ్చినాయి. మన హిట్ అండ్ రన్ కేసు లా వచ్చింది నిన్న కాక మొన్న. పెట్రోల్ బంకులు అన్ని బారులు తీరిండ్రు, వెహికల్స్ అన్ని ఆపేసిండ్రు, ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని స్ట్రైక్ చేసిండ్రు. సో ఈ విధంగా ధర్నాలు అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ కు పాల్గొంటున్నారు అనమాట ఏదైనా లా తీసుకురావాలంటే. సో ఇంకోటి యూరప్ దేశం ఏంటంటే ఈ ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కడైతున్నాయో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎక్కడైతే కట్ చేస్తుండ్రో వాళ్ళు శాటిలైట్ నెట్వర్క్ తోటి పసిగడుతుండ్రు. సో దీనికి ఒక లా కూడా వాళ్ళు తీసుకొచ్చారు. సో మన భారత ప్రభుత్వము ఎన్ని లాస్ తీసుకొచ్చినా దానికి వ్యతిరేకంగా అపోజిషన్ పార్టీస్ ధర్నాలు బందులు చేస్తాయన్నమాట. ఇది దాని మూలంగా మన దేశము 20 ఏళ్ల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశం కిందనే మిగిలిపోయింది, అభివృద్ధి చెందలేదు. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చెప్తుందంటే 2024లో ఇవన్నీ సమస్యలు పరిష్కరించుదాము. ఈ జియో పొలిటికల్ ఫ్రాక్చర్స్ ఏదైతే వార్స్ ఉన్నాయో, ఏవైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ క్రైసిస్ ఉన్నాయో తగ్గియడము, ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీగా ఉత్పత్తి చేయడము, ఫుడ్ సెక్యూరిటీ అందరికీ ఫుడ్ సెక్యూరిటీ కలిగేయడము, క్లైమేట్ ఎమర్జెన్సీ ఫోకస్ టు క్లోజ్ అంటే ఇవన్నీ దృష్టి పెట్టి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని ఇది చేస్తున్నారు అనమాట. సో పొల్యూషన్ అనేది ఎన్విరాన్మెంటల్ రిస్క్, ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనమాట ప్రపంచవ్యాప్తంగా. సో ఎప్పుడైతే ఈ బొగ్గు ఉత్పత్తి చేయడము, పెట్రోలు, డీజిల్, ఫాసిల్ ఫ్యూయల్స్ ఎప్పుడైతే ఇవి రీప్లేస్ గా క్లీన్ ఎనర్జీకి అయితాయో గ్లోబల్ గా, అప్పుడు 61% మంది చావరు మన దేశంలో గాని ప్రపంచవ్యాప్తం అని. ఇవన్నీ రీప్లేస్ చేస్తే మీ చేతిలో ఉంది మీ భవిష్యత్తు. ఇంకోటి ఇండియా ఉంది, ఇండియా పక్క చుట్టుముట్టు సముద్రాలు ఉన్నాయి. ఆ సముద్రాల్లో పడవలు కూడా ఎమిషన్స్ వదులుతాయి కాబట్టి దాన్ని కూడా జీరో ఎమిషన్ చేయాలి బై 2050 మటుకు అని వాళ్ళు COP28లో తీర్మానం జరిగింది. సో ఇంటర్నేషనల్ షిప్పింగ్ 3% గ్లోబల్ కార్బన్ డైఆక్సైడ్ సముద్రాలు కూడా కాలుష్యానికి గురవుతున్నాయి. కాబట్టి ఇది నాట్ ఎట్ ఆల్ ఈజీ టాస్క్. ఎందుకంటే బ్యాటరీల వల్ల నడవాలంటే లాంగ్ డిస్టెన్స్ పడవ సముద్రంలో నడపాలంటే కాదు. కాబట్టి వీళ్ళు ఒక టెక్నాలజీ, హైడ్రోజన్ టెక్నాలజీ తీసుకొస్తున్నారు, మీథేన్ అండ్ అమోనియా బట్టి. దీని మూలంగా 20% పొల్యూషన్ తగ్గుతుంది. 2030 మటుకు చేయాలి, 70% 2040 మటుకు చేయాలని తీర్మానించారు. ఇంకోటి స్విట్జర్లాండ్ దేశము అతి చిన్న దేశం కాబట్టి వాళ్ళు 5000 కిలోమీటర్ రైల్వే ట్రాక్ సోలార్ ప్యానెల్స్ ద్వారా చేస్తారు. సో ఈ విధమైన టెక్నాలజీ ఉంది. సో నేనేది మన భారతదేశం కూడా మోడీ గవర్నమెంట్ రైల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ అంటే మొత్తం భారతదేశంలో ఉన్న సిటీస్, అన్ని ఊర్లు అంతా రైల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఉంది. ప్యాసింజర్ ట్రైన్, ప్యాసింజర్ వే అలాగా, ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ అలాగనమాట. సో దీని మూలంగా ఎన్నో వెహికల్స్ కాలుష్యాన్ని నియంత్రణ చేయొచ్చు. కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చేసి నేను చెప్తున్నా అంటే ఫ్రాక్చర్డ్ ఎకానమీ అంటే కుంటి పడిపోయింది ఎకానమీ. సో 2024 గానీ ఇదే విధంగా ఉంటది పరిస్థితి అని. సో రిచ్ పవర్, సూపర్ పవర్ నేషన్ ఆధిపత్యం వహిస్తుంది కాబట్టి అమెరికా లాంటి దేశము డాలర్ కరెన్సీతోనే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అయితే కాబట్టి, సో అరబ్ కంట్రీస్ లో క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అనేది తగ్గించి కంట్రోల్ చేసి లేకుంటే బ్యాన్ చేస్తే
కాలుష్య వాతావరణం ఆటోమేటిక్ 50% తగ్గిపోతుంది. సో వాళ్ళకు ఎంతో అభివృద్ధి చెందే అరబ్ దేశంలో వాళ్ళు కావాలంటే టూరిజం సెక్టర్ మీద ఆధారపడి బతకొచ్చు. కానీ ఇది జరగాలి. జరిగాయా అది భవిష్యత్తు చెప్పాలి. సో అదనమాట నేను అపీల్ ప్రతి ఒక్క సిటిజన్స్ కి అపీల్ చేస్తున్నా. ప్రతి ఒక్క మనిషి మానసికంగా పేదవాడయ్యండు, స్ట్రెస్ కు గురైతుండు, టెన్షన్ కు గురైతుండు. కాబట్టి మానవత్వంతో బతకండి, జాలి దయ కరుణతో జరగండి. పగలు పంతాలు ఇమోషనల్ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి, ఫ్యామిలీస్ బ్రేకప్ చేసుకోకండి, హ్యాపీగా ఉండండి, సుఖంగా బతకండి అని చెప్తూ ఈ తెలంగాణ దేశం లీడరు మీకోసం ఈ వీడియో చేయబడింది. జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళేటప్పుడు కూడా 5 రూపాయలు పెడితే ఒక డిస్పోజల్ మాస్క్ వస్తుంది. 2-3 అవర్స్ పనిచేస్తుంది. అది మాస్క్ పెట్టేళ్ళండి. మనం వైరస్ ఉంటే ఎట్లా మాస్క్ పెట్టుకున్నామో కాలుష్య వాతావరణం వెళ్ళినప్పుడు కూడా మాస్క్ పెట్టుకొని ధరించండి. అదే భద్రత. సో మీ హెల్త్ ఇంపార్టెంట్, భద్రత పాటించండి, ఆరోగ్యంగా ఉండండి కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం.